వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియా పోస్ట్ ఆఫీసులో దాదాపు 28,740 జీడీఎస్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారండి. మరి ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వవచ్చును దాని గురించి డిస్కస్ చేద్దాము. లెట్ బి డిస్కస్. ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తానండి. ఎవరైతే ఈ పోస్ట్ ఆఫీసులో జాబ్ వస్తుందో వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకు చెప్తానంటే ఇంకొక వేరే లెవెల్ జాబ్ కొట్టడానికి చాలా యూజ్ అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను మీకు సపోజ్ ఈ పోస్ట్ ఆఫీసులో జాబ్ వచ్చింది అనుకోండి, పర్ డేకి 4 అవర్సే వర్కింగ్. మీకు అంటే మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ వర్కింగ్. మిగతా టైం మీరు వేరే జాబ్ కొట్టడానికి యూజ్ చేసుకోవచ్చు. అంత టైం దొరుకుతుంది అనమాట ఇది. ఓకేనా? ఇంకొక విషయం చెప్పాలి మీకు, అంటే ఈ కమింగ్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ పెట్టి తీసుకుంటాడా లేకపోతే మెరిట్ ప్రకారం తీసుకుంటాడా అనే విషయానికి వస్తే, అన్ని రాష్ట్రాల నుండి, దాదాపు ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని రాష్ట్రాల నుండి ఎగ్జామ్ పెట్టాలని ప్రెజర్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. చాలా కంప్లైంట్స్ వెళ్తున్నాయి. దీని ప్రధాన కారణం ఏంటంటే, కరోనా బ్యాచ్ వాళ్ళకి 10/10 ఇవ్వడం జరిగింది. దీనివల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారు. అంటే కరోనా బ్యాచ్ ముందు కూడా చాలా మందికి కూడా చాలా మంచి బెస్ట్ స్కోర్ ఉంది 10th క్లాస్లో, అయినప్పటికీ వాళ్ళకి రావడం లేదు, అట్ సేమ్ ఇవ్వడం లేదు కూడా. కరోనా బ్యాచ్ వాళ్ళకి ఇస్తున్నారు, ఎందుకంటే 10/10 కాబట్టి. దీన్ని ఈ కంప్లైంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ పంపించున్నారు. బట్ వాళ్ళు దాన్ని డిస్కస్ చేసి దాని గురించి చెప్పాల్సి ఉంటుంది. మీ ఉద్దేశ ప్రకారం ఈ యొక్క జీడీఎస్ కి ఎగ్జామ్ పెట్టాలనా లేదా మెరిట్ ప్రకారం తీసుకోవాలనా, మీకు ఏది కావాలనో కామెంట్ చేయండి. చూడండి, పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగాలు ఇవ్వబోతున్నారండి. 10th క్లాస్ ఆధారంగా తీసుకుంటారు. తెలంగాణలో వచ్చి 519 పోస్టర్స్, ఆంధ్రప్రదేశ్లో వచ్చి 1215 పోస్టర్స్ ఇవ్వబోతున్నారండి వాటికి. ఏ పోస్టులు ఉంటాయంటే దీంట్లో జీడీఎస్, గ్రామీణ డాక్ సేవక్ అండ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మొత్తం 3 సెక్షన్ల యొక్క జాబ్స్ దీంట్లో ఉంటాయి. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఎగ్జామ్ లేదు అంటే 10th క్లాస్ బేస్ చేసుకొని 10th క్లాసులో మెరిట్ ప్రకారం, మెయిన్ దాంట్లో ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ యొక్క స్కోరు మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారండి దీంట్లో. ఓకేనా? క్వాలిఫికేషన్ 10th మాత్రమే. గుర్తింపబడిన యూనివర్సిటీస్ ఉండాలి వాటిలో. ఏజ్ ఎంత ఉంటుందంటే, 18 నుంచి 40 ఇయర్స్ వరకు ఉండాలండి. ప్రతి ఒక్క క్యాస్ట్ లో ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు అవకాశం కల్పిస్తారు. ఓకేనా? మాక్సిమం నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అంటే జనవరి ఎండింగ్ లో అండి. 31st రోజున ఖచ్చితంగా ఈ యొక్క ఆన్లైన్ లో రిలీజ్ చేయడానికి 99% అవకాశం ఉంది. ఓకేనా? లాస్ట్ ఫిబ్రవరి 14 or 16 వరకు ఇవ్వచ్చు. మెరిట్ లిస్ట్ డేట్ కూడా ఇచ్చున్నారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే బీపీఓలకి స్టార్టింగ్ శాలరీ 12,000 నుంచి 29,380 వరకు ఉంటుందండి. అట్ ద సేమ్ టైం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వాళ్ళకి వచ్చి 10,000 నుండి 24,470 వరకు ఉంటుందండి. ఓకేనా? జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే మీరు ఫీజు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ లేడీస్కి అండ్ డిసేబుల్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే అవసరం లేదు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.